హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. పవన్ కళ్యాణ్ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంటి కాలు మీద లెగిస్తారు. ఆయన మీద సెటైర్లు, విమర్శలు వెనక్కి తగ్గే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం రామ్ గోపాల్ వర్మ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను అని ప్రకటించిన కొద్ది నిమిషాలకే ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ట్విట్టర్లో ఆయన చేసినటువంటి పోస్ట్ ఏమిటి అంటే, నేను సడన్గా డెసిషన్ తీసుకున్నాను, పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను అని ప్రకటించాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించకపోవచ్చు, కానీ నిజంగా రామ్ గోపాల్ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగుతారా? ఒకవేళ పోటీకి దిగితే ఏ పార్టీ తరఫున దిగుతారు? ఇండిపెండెంట్గా దిగుతారా? లేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏమైనా పోటీ చేస్తారు? రామ్ గోపాల్ వర్మ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. గోదావరి జిల్లాల్లో క్షత్రియుల ప్రభావం రాజకీయంగా బాగానే ఉంటుంది. మరి రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సన్నిహితుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ అని కాకపోయినా ఆయన పొలిటికల్ సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల మీద వ్యూహం అని ఒక సినిమా తీశాడు. దాన్ని ఈ మధ్య రిలీజ్ కూడా చేశాడు. శబదం అని ఇంకొక సినిమా తీశాడు. దాన్ని ఓటీటీలో వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేశాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే రామ్ గోపాల్ వర్మ. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోటీ చేస్తాను అని ఏమన్నా సీట్ సంపాదిస్తారా? లేదా అసలు ముందే మాట్లాడుకున్నారా జగన్మోహన్ రెడ్డితో? మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తాను, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఏమన్నా అడిగి ఉన్నాడా? లేకపోతే అంత ఈజీగా ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేటువంటి పొలిటికల్గా విమర్శలు చేయొచ్చు, అవన్నీ చేయవు. పిఠాపురం నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను అని అంటే ఆ డెసిషన్ అనౌన్స్ చేసిన తర్వాత నాన్ సీరియస్ అని ఎందుకు అనుకోవాలి? సీరియస్గానే పోటీ చేయడానికి రెడీ అయిపోయి ఉండొచ్చు. అది వైసీపీ టికెట్ ఇస్తే సరే, లేదు అంటే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తారు. ఎందుకోసం అంటే రామ్ గోపాల్ వర్మ ఏదనుకుంటే అది చేస్తాడు. ఇంకొకటి ఏమవుతుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరేమనుకుంటారు, అదే ప్రపంచం గురించి అతను పట్టదు. తను అనుకున్నదే తను చేసేస్తాడు. ఇది మొదటి నుంచి కూడా ఆయన ఈ పవర్ స్టార్ అనే ఏదో ఒక సినిమా, దాని మీద కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా సెటైరిక్గా ఒక మూవీ కూడా తీసినట్టు విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా లక్ష్మీ ఎన్టీఆర్ అని కానివ్వండి, పొలిటికల్గా సెటైరిక్గా ఉంటారు. పొలిటికల్ అంశాల మీద కూడా మంచి అవగాహన ఉంది రామ్ గోపాల్ వర్మకి. డౌన్ టు ఎర్త్, అసలు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కానీ ఇవన్నీ. ఇటీవల కాలంలో అయితే కొంత తెలుగుదేశం మీద, జనసేన మీద ఆయన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాజకీయంగా కూడా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందుకెళ్ళి ఒక సెల్ఫీ దిగి లోపల బాబు బయట నేను అని చెప్పేసి ఒక సెటారిక్గా కూడా అప్పుడు సోషల్ మీడియాలో సెల్ఫీ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ మీద అయితే చాలా సెటైర్లు వేస్తున్నాడు. ఈ సినిమాల్లో వ్యూహము, శబదము ఇవన్నిటిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు చేసే కుట్రలు, కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసిన కుట్రలు ఇవే కదా ఆయన తీసినటువంటిది. అంటే ఒక రకంగా అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారేమో రామ్ గోపాల్ వర్మ, అందుకే తెలుగుదేశం జనసేన మీద ఈ విధంగా విమర్శలు, సెటైర్లు అవి చేస్తున్నారేమో, అందుకనే సెటైరిక్గా సినిమాలు తీస్తున్నారేమో అని అందరూ అనుకుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఏంటి అని అంటే ఆయన రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి నచ్చి ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా నచ్చి ఉండొచ్చు. మరి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టుగా నేనైతే చూడలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచి కూడా, ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు పడటం కారణం తెలియదు. అది ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో కూడా మనకు తెలియదు. కానీ వాడు ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఇవన్నీ సినిమాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా తీశాడు కదా. ఆ సినిమాలు రిలీజ్ సందర్భంగా కొన్ని ఇబ్బందులు, ఆయన విజయవాడ వచ్చినప్పుడు కొంత ఆయన్ని విజయవాడలోకి రానియకుండా కొన్ని ఇబ్బందులు గురి చేయడం, ఇవన్నీ
మన వ్యూహం సినిమా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం నారా లోకేష్ ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మరి ఈ విధంగా విమర్శలు, సెటైర్లు, ఏదో టీవీ ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడటం విన్నాం. కానీ అసలు ఇప్పుడు ఏకంగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగుతున్నాడు అంటే రాజకీయాల్లోకి నేరుగా రావడానికి రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నారా? మరి కొత్త అవతారం ఎత్తబోతున్నారా రామ్ గోపాల్ వర్మ? ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఏం జరుగుతుందో